ఈ రోజు లా అండ్ ఆర్డర్ క్రమం ఎంత పర్ఫెక్ట్గా మేము పనిచేస్తున్నామని చెప్పడానికి ఈ భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పడానికి ఈ లా అండ్ ఆర్డర్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మేము చెప్తున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా అధ్యక్ష ఇందాక మీకు ఒక ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మీకు కూడా తెలుసు అధ్యక్ష, పెద్దలు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలంటే ఎక్కడైనా క్రైమ్ జరిగితే క్రైమ్ జరిగిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఉండాలి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పనిచేయాలి, వాళ్ళు ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలి, తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయాలి, అక్కడ ప్రాసిక్యూషన్ జరగాలి, తర్వాత తీర్పులు వెలువడాలి. ఇంత పెద్ద ప్రొసీజర్లో ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి స్టెప్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించకపోవడం వల్ల 180 కోట్లు ఈ రాష్ట్రం పోలీస్ డిపార్ట్మెంట్ నష్టపోయిందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలి. వీళ్ళ అధ్యక్ష బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు.